నిజామాబాద్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. తనదైన తీరులో మరోసారి ప్రతిపక్షాలకి సవాల్ చేశారు ఆయన. నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చానన్నారు. 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపిస్తే తల నరుక్కుంటా అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని రేవంత్ వ్యాఖ్యలపైన హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు చర్చకు రావడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా కౌంటర్ వేశారు. రేవంత్ రెడ్డి ఏమో 70,000 ఉద్యోగాలు ఇచ్చా, 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపిస్తే తల నరుక్కుంటా, గత ప్రభుత్వం మొత్తాన్ని నాశనం చేసింది రాష్ట్రం అంతా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల కౌంటర్గా చర్చకు సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా కౌంటర్ వేశారు. ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ల నుంచి ఎల్పీ స్టేడియం రా, 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపితే ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించినాం. నిరుద్యోగ 70,000 ఉద్యోగాలు ఇచ్చిన దమ్ముంట కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఎల్బీ స్టేడియం కురా, నేను 70,000 మంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తులను పట్టుకొని వస్తా, లెక్క తక్కువైనా పర్లేదు కానీ ఆయన అంటే ఆ లెవెల్లో డైలాగ్ చెప్తూనే ఒకవేళ కనుక 70,000కు తక్కువగా ఇచ్చానని నిరూపిస్తే నేను తల నరుక్కుంటా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. దీనికి హరీష్ రావు కూడా రియాక్ట్ అయ్యారు. హరీష్ రావు రియాక్ట్ ఏమయ్యారని కంటే ముందు ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు, హరీష్ రావు రియాక్షన్లో కూడా కొంత ఘాటుగానే ఉంది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏం జరిగిందో నిరూపిస్తామంటున్నారు. బిఫోర్ దాట్ ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడారో కూడా చూద్దాం. ఒక్కసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, హరీష్ రావు ఎలా రియాక్ట్ అయ్యారు, ఆ రెండు వినండి. 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ల నుంచి ఎల్పీ స్టేడియం రా, 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపితే ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించినాం. నువ్వు చేసింది ఏమున్నది? నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిందా? ఇవాళ నిజామాబాద్లో ఈ పోటుగాడు ఏదో పెద్దగా మాట్లాడుతుండు. నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినా నేను ఇవ్వకపోతే తల నరుక్కుంటా అంటుండు. నేను అడుగుతున్నా, ఏడ మీటింగ్ పెడతావో చెప్పు, నేను వస్తా. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పెడతావా, బషీర్బాగ్ చౌరస్తాలో పెడతావా, అసెంబ్లీలో చర్చ పెడతావా? పెట్టు. 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినవా? నువ్వు పరీక్ష పెట్టినవా? నువ్వు ఫలితాలు ఇచ్చినవా? కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ ఫలితాలు ఇచ్చి, కేసీఆరే మొత్తం తయారు చేసి పెట్టినాక నువ్వు కాగితాలు పంచినావు. నువ్వు చేసింది ఏమున్నది? నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిందా? ఇవాళ నిజామాబాద్లో ఈ పోటుగాడు ఏదో పెద్దగా మాట్లాడుతుండు. నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినా నేను ఇవ్వకపోతే తల నరుక్కుంటా అంటుండు. నేను అడుగుతున్నా, ఏడ మీటింగ్ పెడతావో చెప్పు, నేను వస్తా. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పెడతావా, బషీర్బాగ్ చౌరస్తాలో పెడతావా, అసెంబ్లీలో చర్చ పెడతావా? పెట్టు. 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినవా? నువ్వు పరీక్ష పెట్టినవా? నువ్వు ఫలితాలు ఇచ్చినవా? కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ ఫలితాలు ఇచ్చి, కేసీఆరే మొత్తం తయారు చేసి పెట్టినాక నువ్వు కాగితాలు పంచినావు. ఇది హరీష్ రావు కౌంటర్. గతంలో సైతం అటు బీఆర్ఎస్ పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగుతున్నప్పుడు ఆయన కూడా మాట్లాడుకొచ్చారు చాలా సందర్భాల్లో. తల నరుక్కుంటా, నేను గతంలో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా, లేకపోతే ఇంటికో ఉద్యోగం, రకరకాల ఎస్సీని, ఒక దళిత బిడ్డని నేను ముఖ్యమంత్రిని చేస్తాను రకంగా ఛాలెంజ్లు చేశారు. ఛాలెంజ్లు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్త ఏం కాదు. ఆ ఛాలెంజ్లు ఎవరు నిరూపించారనేది పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. కానీ పొలిటికల్గా మాత్రం మరోసారి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హీట్ రాజుకుంది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు, చాలా అగ్రెసివ్గానే మాట్లాడుకుంటున్నారు. తల నరుక్కుంటా అనే విషయం గతంలో ఎప్పుడో తెలంగాణ ప్రజలు విన్నారు. మళ్ళీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిగా ఆయన కూడా మాట్లాడుతున్నారు, తల తీసుకుంటా అంటున్నారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ప్రతి ఒక్కరిని తలా లెక్క పెట్టుకో, ఒకవేళ ఒక్కరు తగ్గినా సరే నా తల తీసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం పెద్ద షాక్ గురి చేసింది. నేను వస్తా, బషీర్బాగ్ చౌరస్తాకి రమ్మంటావా, ఎల్బీ స్టేడియంకి రమ్మంటావా, నేను వస్తా అని చెప్పి హరీష్ రావు కూడా దానికి కౌంటర్ వేస్తున్నారు. మరి ఈ సవాలు నిజంగానే తీసుకుంటారా? డైరెక్ట్గా కేసీఆర్ రమ్మని సవాల్ చేస్తే హరీష్ రావు ఏంటన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆ ఛాలెంజ్ని కొట్టిపారేస్తుందా? చూడాలి ఏం జరుగుతుందో. ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, 70,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ
తల తీసుకొస్తా, తలలు లెక్క పెట్టుకో, ఒకవేళ ఒక్కటి తగ్గినా సరే నా తల తీసుకుంటా అన్నారు ఆయన. సో నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు చాలా తక్కువ, ఉద్యోగాలు ఇచ్చిన తక్కువ. గత నోటిఫికేషన్ కంటిన్యూషన్లో వీళ్ళు డెఫినెట్గా ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు అయితే అందజేశారు. సో 70,000 ఉద్యోగాలని వాళ్ళ రాజకీయ పరంగా బీఆర్ఎస్ పార్టీ మా ఖాతాలో వేసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ లేదు, మేము నియామక పత్రాలు ఇచ్చాం కాబట్టి మా ఖాతాలో వేసుకుంటామని కాంగ్రెస్. కానీ పబ్లిక్ ఏం చేస్తున్నారు, నిజానికి ఈ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరని పబ్లిక్ భావిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ మాటల యుద్ధం కొనసాగుతుంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు 70,000 ఉద్యోగాలు నేను ఇవ్వలేదంటే ఎల్బీ స్టేడియంకి వస్తావా అనేటువంటి స్టేట్మెంట్ కేసీఆర్ను ఉద్దేశించేసి చేస్తే దానికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ దాకా ఎందుకు, అశోక్ నగర్కి సంబంధించినటువంటి లైబ్రరీకి వెళ్తే ప్రజలు చెప్తారు, రాజకీయంగా నిన్ను ఉరివేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత? గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను ఇప్పుడు మీరు ఏదో ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చేతులు దులుపుకుంటూ ఉన్నారు. సాధారణంగా దీనికి సంబంధించి ఆయన ఒక సామెత చెప్పే ప్రయత్నం చేశారు. వంట మొత్తం వండిన తర్వాత చివరికి వచ్చి గంట దిప్పి వడ్డించి వంట మొత్తం నేనే చేశానని చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లా ఉందనేటువంటి ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు అని చెప్పి నిరుద్యోగులు అంటున్నారు అనేటువంటి ఒక అబద్ధాన్ని నిరుద్యోగుల పైన మోపేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరైనా నోటిఫికేషన్లు ఇస్తుంటే నిరుద్యోగులు ఎవరైనా వద్దంటారా? అసలు మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? గతంలో 70,000 ఉద్యోగాలు అంటారు. అసలు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటివే. అప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కూడా బీఆర్ఎస్ఏ. సో కేవలం రిజల్ట్కి సంబంధించినటువంటి విషయాలు, రిజల్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ఏ, కానీ నియామక పత్రాలు ఇచ్చింది మీరు అనేటువంటి విమర్శ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం హామీలు ఇచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక, వాటిని అమలు చేయనటువంటి సిచ్యువేషన్లో ఈ రకమైనటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని అన్ని ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు రాజకీయంగా నిన్ను ఉరిదీయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ల లెక్క చెప్పాలి, మీరు వచ్చిన తర్వాత ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చారనేటువంటిది ఆయన దీనికి సంబంధించి సవాలు విసురుతూ ఉన్నారు. అశోక్ నగర్ చౌరస్తా దగ్గర లైబ్రరీ చాలు, కేసీఆర్ నీకు అవసరం లేదనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రైట్, అంటే మధు డైరెక్ట్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆయన. అంటే ఈ లెక్కలన్నీ కూడా మా ఖాతాలో వేసుకుంటామన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఈ కౌంటర్ని స్వీకరించిన హరీష్ రావు కూడా మేమే ఇచ్చామంటున్నారు. నిజంగా ఇది ఛాలెంజ్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఈ ఛాలెంజ్ని స్వీకరించి ఇరు పార్టీలు సిద్ధంగా ఉన్నాయా చర్చ పెట్టుకోవడానికి? లేదు కేసీఆర్ని పిలిచాం కదా, హరీష్ రావు వస్తే రామన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావించే అవకాశం ఉందా? అంటే మొదటి నుంచి కూడా నిజంగానే అటు నుంచి సవాలు, ఇటు నుంచి ప్రతి సవాలు. దాని ఎక్కడ ఇంతవరకు చర్చకు వచ్చింది లేదు, ఎక్కడ చర్చ జరిగింది లేదు, ఎక్కడ దీనిపైన ఇరు పార్టీలు కూర్చొని చర్చించుకుంది లేదు. కేవలం సవాల్, ప్రతి సవాల్. సో అది కూడా ఎన్నికల టైంలోనే. అంతకుముందుకు మనం గతంలో చూసాం, ఎంపీ ఎన్నికల టైంలో సంబంధించినటువంటి అంశంలో దేవుళ్ల పైన ఒట్టు చేశారు ముఖ్యమంత్రి అనేటువంటి కామెంట్ వీళ్ళు చేస్తే, మీరు బీజేపీ కోసం మొత్తం త్యాగం చేస్తారని అక్కడ నుంచి విమర్శలు. రైతు బంధు మేము ఇస్తాను దీనికి సంబంధించిన డేట్ లోపాలంటే మొత్తం ఇవ్వండి ఇంతమందికి ఈ డేట్ లోపల అనేటువంటి సవాల్ హరీష్ రావు విసిరారు. తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్లో కూడా సేమ్ సర్పంచ్ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆ ఫార్ములా ఈ రేస్ గురించి, తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి, ఉద్యోగాల నియామక పత్రాలకు సంబంధించి చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి టెక్నికల్గా మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది. 70,000 నియామకాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చామని చెప్తా ఉన్నటువంటిది, అది గతంలో ఇచ్చినటువంటిది ఇప్పుడు ఇచ్చినటువంటిది నోటిఫికేషన్లను లెక్కలోకి తీసుకోకుండా ఓవరాల్గా ప్రభుత్వ అవుట్సోర్సింగు అన్నీ కలుపుకొని, రెగ్యులరైజ్ చేయడం అన్నీ కలుపుకొని 70,000 నోటిఫికేషన్, 70,000 నియామక పత్రాలు ఉద్యోగాలు ఇచ్చామనేటువంటిది ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ఏం పట్టుబడతా ఉందంటే అసలు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారు లెక్క తేలాలి అనేటువంటిది. వాళ్ళు ఉద్యోగాలు అంటున్నారు, వీళ్ళు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు అనేటువంటిది. సో తేలేటువంటి అవకాశం ఉండొచ్చు. ప్రతి సందర్భంలో ఏదో ఒక ఎన్నిక జరిగినప్పుడు ఈ రకమైనటువంటి ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఇట్లాగా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలకు వేదిక అయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సవాల్ చేస్తూ ఉన్నారు. ఫామ్ హౌస్ వీడి ఎల్బీ స్టేడియం కూడా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామనేటువంటిది మొత్తం లెక్క పెట్టుకో, అంతమంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఉద్యోగస్తులందరినీ